అనేసి మన లైవ్ వెనకనే ఉండు బాబు కొంచెం very nice. Very well done. This is General Minister. सर एक मिनट रुकिए सर, एक मिनट थोड़ा पीछे, थोड़ा एक स्टेप पीछे जाइए सर, थोड़ा एक स्टेप पीछे जाइए प्लीज, थोड़ा पीछे जाइए, टाइम नहीं मिल रहा है सर, आप एक स्टेप पीछे भाव इनका थोड़ा पीछे डॉक्टर साहब जरा पीछे लो अन्ना अन्ना कैमरा ओके ओके कैमरा अंदर They have really done a good job. Very good. Very good. These photographs have come out better than Delhi. Yeah, Delhi. Because their size is bigger now. So the sharpness is there in smaller photographs. Well done. Concept. चलो बस बस इधर लाइट बैठ नड़ता अंदर चल 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 కేబుల్ వదిలి ఇంకా అసలు అది కేబుల్ లైన్లో ఉన్నాడు సాయి ఫోన్ దయచేసి వెనక సీట్లో మీరందరూ కూడా ఆశీర్లు కావాల్సిన కోరుతాను. ఇక్కడ ముందు నిలబడకూడదు. చిన్న ముందుకు రండి, మీరు చిన్న ముందుకు, కైలాష్ గారు చిన్న కూర్చోబెట్టండి, చిన్న ముందుకు రండి. మహేశ్వరరెడ్డి గారు ఏడి, మహేశ్వరరెడ్డి గారు, మహేశ్వరరెడ్డి గారు, మహేశ్వరరెడ్డి గారు పెద్దలందరికీ నమస్కారం. వెనక కూర్చున్న వాళ్ళు కూర్చోండి అమ్మా ప్లీజ్. ఏఐసిసి ఆదేశాల మేరకు బంగ్లాదేశ్తో మనం యుద్ధం చేసి విజయం సాధించి 50 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న ఈ సందర్భంలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి సూచన మేరకు
విజయ్ దివస్ యొక్క 50th యానివర్సరీ జరుపుకునే సందర్భంలో మరి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వల్ల హైదరాబాద్లో జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి ఏఐసిసి బంగ్లాదేశ్ లిబరేషన్ కమిటీ కన్వీనర్ పెద్దలు గౌరవనీయులు శ్రీ ప్రవీణ్ డవర్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా పిసిసి అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. పెద్దలు సిఎల్పి నాయకులు శ్రీ బట్టి విక్రమార్క గారిని వేదికపై రావాల్సింది కోరుతా ఉన్నాను. పెద్దలు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. గౌరవనీయులు ఏఆర్కే రెడ్డి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మహేశ్వర్ రెడ్డి గారు ఏఐసిసి కార్యక్రమాల కమిటీ చైర్మన్, వారిని వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. పెద్దలందరికీ నమస్కారం. టీపీసీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా ప్రముఖమైన కార్యక్రమం. శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో యుద్ధం సాధించి బంగ్లాదేశ్ కి ओके कोई सेटल डाउन गाड़ी आ पक्का निलबड़ो వెనక కూర్చోండి. भाई साहब थोड़ा पीछे बैठिए. గౌరవ పిసిసి అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సీనియర్ నాయకులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో ఎన్నో పదవులు అలంకరించి ఈరోజు బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ కమ్మెమరేషన్ కమిటీ కన్వీనర్గా సోనియా గాంధీ గారు నియమించిన కెప్టెన్ ప్రవీణ్ డవర్ గారు, గౌరవ సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు పెద్దలు, a distinguished soldier and a military leader we have in our midst today, Lieutenant General ARK Reddy, Param Vishish Seva Medal, Ati Vishish Seva Medal. He has very kindly consented to be with us on this occasion and deliver his address. అదే విధంగా ఈ కార్యక్రమం ఏఐసిసి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నేను ముందుగా ఈరోజు మనకి మెయిన్ స్పీకరు బంగ్లాదేశ్ వార్లో పార్టిసిపేట్ అయిన లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి గారి గురించి రెండు విషయాలు మనవి చేస్తాను. వారు భారత సైన్యంలో 1960 నుంచి 2000 వరకు 40 ఏళ్ల పాటు భారత సైన్యంలో వారి సేవలు అందించారు. హీ వాజ్ కమిషన్డ్ ఇన్ ద బిహార్ రెజిమెంట్, one of the finest infantry regiments of the Indian Army. War experience. Being from the infantry, a frontline soldier, he took part in all the wars of 1962, 1965, 1971, India peacekeeping force in Sri Lanka, Kargil operations in 99, and anti-terrorist operations in Punjab, Northeast and J&K. He was associated with various peace accords signed by the Government of India, namely Rajiv Longowal Punjab Accord, Assam Accord, Mizo Accord, and the Bodo Land Accord. As a Chief of Staff of Eastern Command and Northern Command, dealt with a large number of national issues of strategic national interest and also chaired discussions with the highest level of national security agencies
directed at China border question, particularly McMahon line and the basic concepts of line of actual control, LAC with China and LC, line of control with Pakistan. Kargil operations had the opportunity of planning, monitoring and the conduct of the entire Kargil operations. National recognition awards, recipient of Param Vishish Seva Medal from the President of India for outstanding service in operational areas. Recipient of Ati Vishish Seva Medal from the President of India for devotion to duty and leadership of an exceptional order. Family background. He comes from an orthodox agricultural family from the area of Prakasham district of Andhra Pradesh. His wife is a qualified teacher and headed a large number of schools and NGO welfare institutions and is a great supporter of the general in accomplishing his duties. Their only son is also serving in the army. Now about Captain Praveen Dawar, most of you know quite well. He has been AICC Secretary in charge of Karnataka, AA Secretary in several states. He was heading the AICC ex-servicemen department for many years. And in this particular role, he is going to all the states and holding this function of the Bangladesh Liberation War commemoration celebrations. As a member of the committee, I'd like to say a few words about what is this program today. మన గౌరవ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, వారి ఆలోచన ఏంటంటే 1971లో భారత సైన్యం ఒక పాకిస్తాన్పై ఒక అద్భుత విజయం సాధించింది. We must let our young people know what a great effort the Indian Armed Forces did in achieving what is one of the most landmark victories in the annals of military history. శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో భారతదేశం ఒక అద్భుతమైన విజయం సాధించి ఆ రోజు వెస్ట్ పాకిస్తాన్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్న మరి పాకిస్తాన్ దేశం మరి ఆ యుద్ధంలో ఓడిపోయి ఈస్ట్ పాకిస్తాన్ 16 డిసెంబర్ 1971 నాడు ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడ్డది. సో ఆ సందర్భంగా అది 16 డిసెంబర్ 1971 జరిగింది కాబట్టి ఇది 50th ఇయర్ కాబట్టి ఈ 50th యానివర్సరీగా అన్ని స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ క్యాపిటల్స్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి మన ఒక సైన్యం యొక్క మరి అవుట్స్టాండింగ్ సూపర్ కాంట్రిబ్యూషన్ టు ది డిఫెన్స్ ఆఫ్ ద కంట్రీ ఒకసారి మన అందరం ఒకసారి జనంలో మళ్ళీ తీసుకుపోవాలి. అదేవిధంగా ఏ విధంగా ఇందిరాగాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఈ దేశంలో ఈ 75 years ఆఫ్ అవర్ ఇండిపెండెంట్ ఇండియాలో అచీవ్డ్ వాట్ ఈస్ ప్రాబబ్లీ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ఇండియా. అది మనం చేస్తూ నేను 2 నిమిషాలు కెప్టెన్ డావర్ గారు, జనరల్ రెడ్డి గారు, దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఆన్ ద సబ్జెక్ట్. ఐ విల్ జస్ట్ ఫినిష్ ఆఫ్ బ్రీఫ్లీ ఇన్ 2-3 minutes అబౌట్ ద వార్. ఆ రోజు ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నా, 1970లో పాకిస్తాన్లో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగితే ఈరోజు బంగ్లాదేశ్, ఆ రోజు ఈస్ట్ పాకిస్తాన్లో షేక్ ముజీబుర్ రెహమాన్ గారి పార్టీ కంబైన్డ్ పాకిస్తాన్లో మెజారిటీ వచ్చింది వాళ్ళకి. కానీ వెస్ట్ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు వీళ్ళకి అంటే ఆ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయకపోగా పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ సైన్యాన్ని మరి 26 మార్చ్ 1971లో దింపి ఆపరేషన్ సర్చ్ లైట్ అని ఒక ప్రొసీజర్ పెట్టి బంగ్లాదేశ్లో ఒక జెనోసైడ్ మొదలుపెట్టారు. అవుపడ్డ జనాన్ని చంపేయడం, ప్రత్యేకంగా హిందువులని, ఇంటెలెక్చువల్స్, మిలిటరీ లీడర్స్, పొలిటికల్ లీడర్స్, అకాడమిషియన్స్, మాస్ జెనోసైడ్ దే స్టార్టెడ్ ఆన్ 26 మార్చ్ 1971. అప్పుడే బంగ్లాదేశ్, అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఇక మేము పాకిస్తాన్ దేశంలో ఉండదలుచుకోలేదు, ఇది మరీ అన్యాయంగా జరుగుతుంది అని ది ఈస్ట్ పాకిస్తానీస్ రివోల్టెడ్ అగేన్స్ట్ ద వెస్ట్ పాకిస్తాన్ అండ్ డిక్లేర్డ్ దెమ్సెల్ఫ్ ఎ సపరేట్ కంట్రీ. అప్పుడు వాళ్ళు ముక్తి బాహిని అని ఒక మిలిటరీని ఏర్పాటు చేసుకొని 26 మార్చ్ 1971 నుంచి వాళ్ళ ఈ ఆర్మీ మీద ఫైట్ మొదలు పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఈ
పాకిస్తాన్ ఆర్మీ చేసే ఊచకోతని జెనోసైడ్ తట్టుకోలేక 1 కోటి మంది 1 crore బంగ్లాదేశీస్ కేమ్ టు ఇండియా యాజ్ రెఫ్యూజీస్. అప్పుడు ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఆ రెఫ్యూజీస్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది, వాళ్ళకి అన్ని విధాల ఏర్పాటు చేయడం జరిగింది. క్రమంగా ఆ ఒత్తిడి పెరుగుతూ భారతదేశం కూడా చాలా ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో, యునైటెడ్ నేషన్స్లో ఈ సమస్య గురించి తెలియజేయడం జరిగింది. కానీ పాకిస్తాన్ నుంచి ఎటువంటి చెల్లడం లేదు. జూలై 1971లో ఇండియా బంగ్లాదేశ్ ఒక సపరేట్ దేశంగా గుర్తింపు ఇచ్చేసింది. ఆ తర్వాత ఈ స్ట్రగుల్ కొనసాగుతూనే ఉంది. ఆ ముక్తి బాహినిని భారత సైన్యం ట్రైన్ చేయడం జరిగింది. ఇది కొనసాగుతూ ఉంటే డిసెంబర్ 3, 1971 పాకిస్తాన్ మన వెస్టర్న్ ఫ్రంట్లో కూడా 11 ఎయిర్ బేస్లో ఆపరేషన్ చెంగీస్ ఖాన్ అనే పేరుతో ఒక రాత్రి మన 11 ఎయిర్ బేసెస్ని బాంబ్ చేయడం జరిగింది. అప్పుడు భారతదేశం ఆ రోజు పాకిస్తాన్పై 2 ఫ్రంట్స్లో సంపూర్ణ యుద్ధం ప్రకటించింది. 3 డిసెంబర్ 1971 కేవలం 13 రోజుల్లోనే పాకిస్తాన్ సైన్యాన్ని కంగు తినిపించి డిసైసివ్ విక్టరీ ఇండియన్ ఆర్మీ స్కోర్డ్ ఓవర్ ది పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్. 16th December 1971 the Pakistan Army under its Eastern Army Commander Lieutenant General Niazi signed surrender document to the Indian Army. ఈ ఫోటో ఇండియన్ ఆర్మీ ఆన్ 16 December 1971 మేము మీకు సరెండర్ అయిపోతున్నాం అని చెప్పి సరెండర్ అయిపోయి 93,000 మంది పాకిస్తానీ సోల్జర్స్ ఇండియన్ ఆర్మీకి సరెండర్ అయిపోయారు. అది ఢాకా రేస్ కోర్సులో జరిగిన సెరమనీ ప్రపంచం మొత్తం కూడా ఒక అద్భుతమైన ప్రోగ్రాంగా అభివర్ణించారు. ఆ యుద్ధం తర్వాత ఆ 93,000 మంది పాకిస్తాన్ ప్రిజనర్స్ని భారతదేశం పాకిస్తాన్లో 15,000 స్క్వేర్ కిలోమీటర్లు కూడా ఆక్రమించుకుంది. కానీ భారతదేశం ఆల్వేస్ ఎ పీస్ లవింగ్ కంట్రీ. 1972లో భుట్టో గారు పాకిస్తాన్ నుంచి, ఇందిరాగాంధీ గారు మన నాయకురాలు ప్రధానమంత్రిగా ఒక సిమ్లా అగ్రిమెంట్ సైన్ చేసి ఈ 93,000 మంది పాకిస్తాన్ సోల్జర్స్ని వాపసు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ 15,000 స్క్వేర్ కిలోమీటర్లు కూడా వాపసు ఇవ్వడం జరిగింది. ఈ యుద్ధంలో భారత సైన్యం, భారత వాయుసేన, ఇండియన్ నేవీ ఒక గ్రేట్ రోల్ ప్లే చేశాయి. ప్రపంచ హిస్టరీలో, యాజ్ మోస్ట్ ఆఫ్ యూ నో, I was also in the military, National Defense Academy and then Indian Air Force. ప్రపంచ మిలిటరీ హిస్టరీలో ఒక అద్భుతమైన విషయం, ఒక దేశాన్ని పూర్తిగా ఒక 13 రోజుల్లో ఓడించడం, సరెండర్ చేయించడం, అది 71 వార్లో జరిగిన విషయం మనం చేస్తున్నాం. ఇప్పుడు మనం చాలా యుద్ధాలు చూస్తుంటాం. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇరాన్ ఇరాక్ కానీ, అమెరికా ఇరాక్ కానీ, అమెరికా వియట్నాం కానీ, ఎంత పెద్ద దేశాలైనా మరో దేశాన్ని ఓడించడానికి నెలలు, సంవత్సరాలు కొనసాగుతూనే ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్లో మీరు ఆలోచన చేయండి. 13 రోజుల్లో భారతదేశం పాకిస్తాన్ని డిసైసివ్గా ఓడించి ఆ దేశాన్ని విభజించి 93,000 సోల్జర్స్ని సరెండర్ చేయించిందంటే ఎంత అద్భుతమైన విజయం. ఆ రోజు ఇందిరాగాంధీ గారి అవుట్స్టాండింగ్ లీడర్షిప్ was a major contribution for the victory of India. It was a Congress government headed by Jagjeevan Ram was the defense minister, Indira Gandhi was the prime minister. అమెరికా లాంటి దేశాలు ఎంత ఒత్తిడి పెట్టినా భారతదేశం మీద లెక్క చేయకుండా మరి మన సైన్యం యుద్ధం చేసి గెలిచిన విషయం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అమెరికా ఎంత ఒత్తిడి చేసిందంటే బే ఆఫ్ బెంగాల్లో మన దేశానికి దగ్గర వాళ్ళ మిలిటరీని కూడా పంపించడం జరిగింది బెదిరేయడానికి. అయినా ఏమాత్రం బెదరకుండా అదరకుండా భారతదేశం ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఇండియన్ ఆర్మీ అవుట్స్టాండింగ్ ఎఫర్ట్తోని పాకిస్తాన్ని డిసైసివ్గా డిఫీట్ చేయడం జరిగింది. ఈ ఒకేజన్ని సెలబ్రేట్ చేయడానికి, మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి తెలియజేయడానికి, ఇది ఎప్పుడు మనం మర్చిపోదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మరి మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగించమని చెప్పి కోరడం జరిగింది. దానికే కెప్టెన్ ప్రవీణ్ డావర్ గారు అంతటా తిరిగి ఈ కార్యక్రమం చేస్తున్నారు. కెప్టెన్ ప్రవీణ్ డావర్ గారు మరి వారికి ఐ ఆల్సో ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ PCC అండ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ ఐ
I heartily welcome you, sir. We all look forward to your very interesting talk on the 1971 war. Thank you very much. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ ముంచుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. మహేశ్వర్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చిన అతిథులకి వెల్కమ్ చెప్తారు పుష్పగుచ్చాలి. ఈ ఎక్స్ సర్వీస్ మెన్ డిపార్ట్మెంట్స్ కూడా ఫెలిసిటేషన్ చేస్తున్నారు. 2 minutes లో కంప్లీట్ చేయాలి. తొందర చేసే ఎక్స్ సర్వీస్ మెన్ తెలంగాణ. ఇప్పుడు ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాం. గౌరవనీయులు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సిఎల్పి నాయకులు పెద్దలు బట్టి విక్రమార్క గారు, ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రిటైర్డ్ జనరల్ ఏఆర్ రెడ్డి గారు, అదేవిధంగా ఏఐసిసి ఈ ప్రోగ్రాంకి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఏసీ సెక్రటరీగా ఉన్నటువంటి పెద్దలు ప్రవీణ్ దవార్ గారు, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసినటువంటి దవర్ గారు గత 15 రోజుల క్రితం ఈ కార్యక్రమం గురించి వివరించడం జరిగింది. మరి ఇప్పుడే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఇన్సిడెంట్ గురించి చాలా వివరణగా చెప్పారు. 1971 జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ వార్లో ఈస్ట్ పాకిస్తాన్కి విముక్తి కలిగించి బంగ్లాదేశ్గా ఒక దేశాన్ని ఏర్పాటు చేయించినటువంటి ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారికి దక్కింది. ప్రపంచంలో ఎక్కడ జరిగినటువంటి ఈ సంఘటన మరి ఒక దేశ నిర్మాణాన్ని చేసి ఈస్ట్ పాకిస్తాన్కి విముక్తి కలిగించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి పూర్తి ప్రజాస్వామ్యాన్ని కలిగించినటువంటి ఒక ప్రపంచ నేతగా ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారిని గుర్తింపు పొందిన విషయాన్ని నేను మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అదే సందర్భంగా అదే వార్లో పార్టిసిపేట్ చేసి అదే వార్లో హీరోగా నిలిచినటువంటి రిటైర్డ్ జనరల్ ఏఆర్ రెడ్డి గారు ఈరోజు మనతో పాటు ఉండడం కూడా నేను నిజంగా కూడా గర్విస్తున్నాను. వారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మనకు మన దేశ చరిత్ర గురించి ప్రతి వ్యక్తి గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ మన దేశం చేసినటువంటి ఘనత, మన దేశం చేసినటువంటి ఒక దేశానికి స్వతంత్రం ఇప్పించినటువంటి ఘనత కూడా
మన దేశానికి దక్కిందన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి ప్రత్యేకంగా నిర్వహించడానికి విచ్చేసినటువంటి దావర్ గారికి నేను మరి ఈ కార్యక్రమాన్ని ముందుండి నిర్వహించినటువంటి నాకు సపోర్ట్ చేసినటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నేను నిర్మల్లో ఉండే వాస్తవంగా ఈ కార్యక్రమం నేను చేయాల్సి వచ్చినా కూడా ఈ కార్యక్రమాన్ని తన భుజాల మీద వేసుకొని మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, అదేవిధంగా దావర్ గారు కూడా ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి విచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు బట్టి విక్రమార్క గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఏఐసిసి కార్యదర్శిగా అట్లాగే ఎక్స్ సర్వీస్ మెన్ సెల్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జిగా అనేక సంవత్సరాలు పనిచేసినటువంటి పెద్దలు కెప్టెన్ ప్రవీణ్ తావర్ గారు, అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఆర్కే రెడ్డి గారు, నా తోటి మిత్రుడు ఏఐసిసి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి గారికి, కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గారికి, చిన్నారెడ్డి గారికి, మల్లు రవి గారికి, అట్లాగే వినోద్ గారికి, మహేశ్వర్ రెడ్డి గారికి, ఇంకా ఇతర కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులందరికీ, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్కి, మీడియా మిత్రులు, మీ అందరికి కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. బంగ్లాదేశ్ వార్ అంటే యుద్ధం ముగిసిన 50 సంవత్సరాల తర్వాత ఆనాటి లిబరేషన్ వార్లో ప్రధాన భూమిక పోషించి స్వతంత్ర దేశంగా బంగ్లాదేశ్ను ఏర్పాటు చేయడానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి భారతదేశం, ఆ భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి పాత్ర, ఈ దేశంలో ఉన్నటువంటి సైన్యం యొక్క పాత్రని ఈ సందర్భంగా దేశ ప్రజానికం మొత్తానికి కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉందని భావించి ఈ కార్యక్రమాన్ని ఏఐసిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్య మనం చాలా చూస్తూ ఉన్నాం. ప్రస్తుత పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు మేము ఎక్కడో ఏమంటారు చిన్న చిన్న పనులు చేసే, దేశం మీద మాకన్నా భక్తి ఎవరికి లేదని చెప్తూ ఉంటారు. లేకపోతే సర్జికల్ స్ట్రైక్, చిన్న సర్జికల్ స్ట్రైక్ చేసి ఆ సర్జికల్ స్ట్రైక్తో ఈ దేశ ఔన్నత్యాన్ని మేము కాపాడాం, మాకంటే గొప్పవాళ్ళు ఎవరు దేశభక్తులు లేరని చెప్తూ ఉంటారు. కానీ యుద్ధంలో ఒక దేశానికి స్వాతంత్రం ఇప్పించి పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు భారత ఎయిర్ బేస్ మీద దాడి చేసినప్పుడు ఏమాత్రం ఉపేక్షించకుండా నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఆనాటి డిఫెన్స్ మంత్రి బాబు జగజీవన్ రావు గారు కలిసి నిర్ణయం చేసుకొని పెద్ద ఎత్తున ఆ ఈస్ట్ పాకిస్తాన్లో బంగ్లాదేశ్ జాతీయవాదులపై జరుగుతున్నటువంటి దాడికి వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రకటించి కేవలం 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు ఇంత చిన్న యుద్ధం ముగిసినటువంటి రోజులు ఎక్కడా లేవు. కేవలం 13 రోజుల్లో యుద్ధం ముగించి ఒక దేశానికి ప్రాణం పోసి
స్వాతంత్రాన్ని అందించినటువంటి ఒక గొప్ప చరిత్ర ఆనాటి భారతదేశ చరిత్ర. అటువంటి గొప్ప భారతదేశ చరిత్రకి మూల కారణమైనటువంటి నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. బంగ్లాదేశ్ యుద్ధాన్ని కానీ ఇందిరాగాంధీ గారిని కానీ సపరేట్గా విడదీసి చూడలేనటువంటి పరిస్థితి మనం. దేశ విజయాల నుంచి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని కూడా విడదీసి చూడలేనటువంటి పరిస్థితి మనది. చివరికి ఆనాడు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వాజ్పేయి గారు కూడా ఈ యుద్ధం సాగిన తర్వాత భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో గొప్పగా నిలబెట్టిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారిని దుర్గాదేవిగా ఆయన కొలుస్తూ మాట్లాడినటువంటి ఉపన్యాసాన్ని కూడా మనం ఈ సందర్భంగా మర్చిపోలేనటువంటి విషయం. అంత ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆ చరిత్రకి కారణమైనటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకత్వాన్ని కూడా తప్పనిసరిగా ఈ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. భారతదేశానికి పాకిస్తాన్కి ఒకటేసారి స్వాతంత్రం వచ్చింది 1947లో. కానీ భారతదేశ ప్రజాస్వామ్యం అత్యంత పకడ్బందీగా భారత రాజ్యాంగ నిర్మాణంతో ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప బలమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా పునాదులు వేసినటువంటి భారతదేశ చరిత్ర, ఆ చరిత్రకి కారణం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ. మనతో పాటే స్వాతంత్రం వచ్చినటువంటి పాకిస్తాన్లో ఇప్పుడే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు 1970స్లో ఎన్నికలు జరిగి ముజిబుర్ రెహమాన్ గారు అధ్యక్షుడిగా గెలిస్తే ఆ ప్రజాస్వామ్యాన్ని స్మూత్ ట్రాన్స్ఫర్మేషన్ జరగకుండా ఆయన మీద దాడి చేసి ఉరిదీసినటువంటి సంఘటనలు కూడా ప్రజాస్వామ్యం ఎంత దాడికి గురైందో ఆ దాడికి గురైన సందర్భంలో భారతదేశ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి మన దేశంలోనే కాదు పక్క దేశంలో కూడా ప్రజాస్వామ్యం కూని చేయబడతా ఉంటే మేము ముందుంటామని చెప్పి ఆ ముందుండి నిలబడి ఆ దేశ ప్రజాస్వామ్య పునాదుల్ని ఒక దేశాన్ని కూడా నిర్మించినటువంటి ఘనత కూడా ఆనాటి కాంగ్రెస్ నాయకత్వానికి, ముఖ్యంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అంతటి గొప్ప విజయాన్ని ఈ దేశానికి అందించినటువంటి ఆ నాయకత్వాన్ని, అట్లాగే ఆ యుద్ధంలో అసూలు బాసినటువంటి అనేక మందికి మనం ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆ నాయకత్వం ఈ దేశానికి అందించినటువంటి విజయాల్ని కూడా ప్రస్తుత తరానికి మనం కింది స్థాయి వరకు తీసుకొని వెళ్ళి ఇవి విజయాలంటే ఇవి. ఈరోజు భారతదేశాన్ని ఆనాడు యుద్ధం జరిగిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కొనియాడే, ఎప్పుడు ఏ ఒక్కళ్ళు కూడా తప్పుపట్టలేదు. కానీ ఈరోజు ఏదో చిన్న సర్జికల్ స్ట్రైక్ చేసి ఇది మేము దేశాన్ని తీసుకొస్తున్న విజయం అని చెప్తున్నటువంటి వాళ్ళని చూస్తూ ఉంటే బంగ్లాదేశ్ యుద్ధం ముందు వీళ్ళు ఎంత పిప్పీలకలో ఎంత చిన్నవాళ్ళో దీన్ని బట్టి మనకు అర్థం అవుతూ ఉంది. ఇది కాంగ్రెస్ చరిత్ర, ఇది మన ఇందిరాగాంధీ గారి చరిత్ర, ఇది మన ప్రధానమంత్రి చరిత్ర, ఇది కాంగ్రెస్ పార్టీ దేశానికి అందించిన ఘనత అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఇంకా ఈ యుద్ధానికి సంబంధించినటువంటి అనేక అంశాలు పెద్దలు ఎన్ఆర్కే రెడ్డి గారు కానీ లేకపోతే కెప్టెన్ ప్రవీణ్ దావర్ గారు కానీ సుదీర్ఘంగా వారు మనకు వివరిస్తారు. వారు అందులో పాల్గొన్నటువంటి పెద్దలు, వారి నుంచి ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలనే మనమంతా ఇక్కడికి వచ్చాం. వారి ఉపన్యాసం విందామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, నాకు కూడా ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. బంగ్లాదేశ్ స్వాతంత్ర 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఒక బలమైన శక్తిగా, ఒక అపరకాలిగా బంగ్లాదేశ్ ప్రజల విముక్తి కోసం పాకిస్తాన్తో యుద్ధం చేసి గెలిచిన సందర్భంగా
ఏఐసిసి ఆదేశాల మేరకు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న కార్యక్రమాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి ఫార్మర్ సెక్రటరీ కెప్టెన్ ప్రవీణ్ దావర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి గారు, వారు స్వయంగా బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న సాహస వీరుడు, భారత సైన్యంలో 40 సంవత్సరాలు సుదీర్ఘంగా సేవలు అందించిన వారు, అదేవిధంగా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, మాజీ పిసిసి అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు ఫైటర్ పైలట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మాజీ పిసిసి అధ్యక్షులు, ఏఐసిసి సెక్రటరీలు, వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వహిస్తున్న మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమాలకు వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతం. మిత్రులారా, ఈ కార్యక్రమం ప్రధానంగా ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అధికారం బదిలీ చేయకుండా అరాచకం ఊచకోత కోస్తున్న సందర్భంలో ఈ దేశ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రపంచ దేశాలలో అన్నిటిని కూడగట్టి తూర్పు పాకిస్తాన్ అంటే ఈరోజున్న బంగ్లాదేశ్ ప్రజల మీద జరుగుతున్న ఊచకోత అరాచక దాడులను నిలువరించడానికి ప్రయత్నం చేసి ప్రపంచంలో యూరప్, అమెరికా, సోవియట్ రష్యా ఇలాంటి చాలా దేశాల ఆ సందర్భంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఒక బలమైన నిర్ణయం తీసుకొని పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించే డిసెంబర్ 3న 1971లో భారత సైన్యాన్ని పంపించి పాకిస్తాన్ని ఓడించి బంగ్లాదేశ్ ప్రజలకు విముక్తి కలిగించారు. దాంతో బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పడ్డది. ఆ దేశం ఏర్పడి దాదాపుగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ దేశంలో ఉన్న ఈనాటి యువతకి ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు సాధించిన విజయాలు దేశ స్వాతంత్రం తేవడంలోనే కాదు, బంగ్లాదేశ్ ప్రజలకు విముక్తి కలిగించడంలో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్రను గుర్తు చేయాల్సిన బాధ్యత, స్ఫూర్తి నింపాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. కాబట్టి ఈరోజు దేశం నలుమూలల ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసిండ్రు. ఈ కార్యక్రమాలలో భాగంగానే కెప్టెన్ ప్రవీణ్ దావర్ గారు మన తెలంగాణకు కూడా సమయం ఇచ్చి ఆనాటి స్మృతులను గుర్తు చేసుకొని ఈ దేశ యువతకి స్ఫూర్తినివ్వడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేసిన నిర్వాహకులకు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు పెద్దలు రిటైర్డ్ జనరల్ పెద్దలు ఏఆర్కే రెడ్డి గారిని మాట్లాడుతున్న కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, బంగ్లాదేశ్ యుద్ధం గురించి ఇంతకుముందు చాలా మాట్లాడారు. అందరికీ తెలుసు. మీకు ఒక కథలాగా చెప్పమంటారా, లేకపోతే వాళ్ళు ఇచ్చిన స్పీచ్ లాగా చెప్పమంటారా? ఎందుకంటే మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ, ఇట్స్ మై బిలీఫ్
victory by Awami League Party and Mujibur Rahman, all that goes with it. Now, around 25th of March 1971, Mujibur Rahman saw this will not happen here. They will not allow Bengali to become a prime minister. So he declared an independence of his own country. And the inspiration, I'm sure everybody is intelligent to understand, by himself he couldn't have done it. There must be some other forces which would have helped him to take the decision. Now, you stratify this. Now, the moment it happened, the complete West Pakistan sent their 3 divisions equivalent to 27, 28 battalions to Bangladesh or then East Pakistan to suppress. As a result of that suppression, 10 million people, Uttam Kumar Reddy garu ippude chepparu, 1 crore. Simple mathematics iskondi Indira Gandhi calculation at that time. 1 crore people వచ్చి భారతదేశంలో వెస్ట్ బెంగాల్, అస్సాం, త్రిపుర, మిజోరాం కంప్లీట్గా సర్కిల్ చేసేసారు. ఒక్క మనిషికి 50 రూపాయలు పెట్టినా కూడా రోజుకి 50 కోట్ల రూపాయలు కావాలి రోజుకి. వేర్ ఈస్ ద టైప్ ఆఫ్ మనీ విత్ అస్? వెస్టర్న్ కంట్రీస్ టోటల్ రిఫ్యూజ్డ్. ఫర్ వాట్ ఎవర్ ద రీజన్, యునైటెడ్ స్టేట్స్ ఆల్వేస్ ఫెల్ట్ Pakistan is a better country than India because India is a liberal country. We have accepted every part of life and our democracy is so strong that they could not do anything. Run up to the war, Indira Gandhi in the month of October, November, 23 days she travelled, probably one of the record where the Prime Minister was away from the country at the time. 2 important points must be understood. One is, she goes to visit all these countries, unlike United States, which says, if you are with me, you are my friend. If you are not with me, you are my enemy. Indira Gandhi didn't say that. If you are with me, perfect. If you are not with me, it's also perfect. But don't go against me. Understand the ethics. Understand the refugees. Understand the crime West Pakistan is committing on the people of Bangladesh. The women, children, aged, they did not spare anyone. The religion has no sort of bearing for them. Kill every Bengali that comes is the type of motto that they had. So from that point of view, India cannot be a silent spectator. She travelled France. France said, we'll support you, but we cannot come out openly. She travelled to UK, said the same thing. She went to Germany, she said the same thing. Belgium, they said the same thing. Italy, Greece, which country should not go in Europe? Thereafter, she goes to United States. Nixon was the president. Nixon's stated policy was Pakistan, Pakistan, Pakistan. And his Secretary of State, Henry Kissinger, he is also a Pakistani basher. ఇంత అమెరికా లేకుండా అమెరికా మనకు ఫ్రెండ్ అక్కర్లేదు అప్పుడు, కానీ మనతో ఎనిమి కాకూడదు. దట్ ఇస్ హర్ ఎయిమ్ వాజ్ టు సీ దట్ ద కంట్రీ డజంట్ బికమ్ హాస్టైల్ టు ఇండియా. ఇన్ ద మీటింగ్ విత్ నిక్సన్, షీ టెల్స్ నిక్సన్, మిస్టర్ ప్రెసిడెంట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ గాట్ యువర్ వ్యూస్, యూ హ్యావ్ యువర్ వ్యూస్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ షీ గాట్ అప్ and walked off from the meeting. How many prime ministers in this world can do this with the United States? Henry Kissinger, Secretary of State, very powerful man. He ran behind her because if Indira Gandhi decides to walk, some of you may have seen, she takes a very brisk walk. Very difficult to catch up. Henry Kissinger, a little more stout built, was following her. Madam, just 1 minute, please listen, please listen. Then he said, look, enough is enough. She just sat down in the car, drove, came back to India. This is where exactly I want to tell you a small story. How the Madam Prime Minister has taken everybody along. Everybody along. She comes back while in the flight itself sends a message to Atal Bihari Vajpayee. This is beyond party. Now there is no party in this.
Atal Bihari Vajpayee comes, they meet in the External Affairs Office and says, the country is in the crossroads and I want your help. But Atal Bihari said, I am always available to the country. Where is the problem? Go to United Nations now and address the General Assembly and tell them the peril which we are going through, which the country is going through. And while going up and down, may go to China, go to USSR, and then go to address the unit. He gave a fiery speech. He spoke in Hindi, with the translators, of course. Very fiery speech, totally supporting Indira Gandhi and her foreign policy. Not even 1% was deviated from the discussion between two of them. But while in India, he did not reveal the discussion he had with Indira Gandhi. Went back, and only at the United Assembly he gave that particular. The same, while the speech was going on, L.K. Advani and all other stalwarts of that time Jansangh, in the Pakistan High Commission, United and US Embassy, they were doing dharnas. So what I am trying to say is, Bangladesh war was not a political war. The Indira Gandhi's leadership was so high, her commitment to the humanity was so great, her commitment to the democracy of the nation was so high that everybody had to ultimately respect. Only place where they did not respond overtly was Arab countries. Arab countries had to have a loyalty to Pakistan. But she neutralized all these countries, though they were howling and shouting like Saudi Arabia, Egypt and other countries. But still, they managed to neutralize them. She was calm and composed. She did not declare the war. You must know, this audience must know, India did not declare the war. War was declared by Pakistan. They attacked 8 of our airfields, right from Srinagar to Barmer, Uttarlai. All these airfields were bombed by Pakistan. In a country, in a self-respecting nation like ours, do we keep quiet? The retaliation was so strong, so intense, by the Air Force, by the Army, by the Navy. It's so intense, they had to again run back to United States only. The visit of Indira Gandhi and her dialogue with Russia or Soviet Union at that time resulted in peace and friendship. Only she could choreograph and articulate that type of peace and friendship. For 15 solid years, the peace and friendship continued. Brezhnev, Kosygin, the great names, great friends of India, they agreed. Anything happens to you is as if happened in the USSR soil. That is the type of they made the statement. The war started on 3rd. The American fleet, led by a nuclear-powered Enterprise, great aircraft carrier, with a flotilla of 14 other warships, started from somewhere from the Midway Islands in Pacific through the Malacca Strait. They were about to come. Indira Gandhi was not moved, not disturbed, I would say that way. I am sure in her heart must be having palpitation in the sense, I have taken this, hope I'll succeed, that type of, but her anxiety was never seen. Here I would like to now come back and do the armed forces. Armed forces wanted the war to be around this time only, the December. For reasons is, if you all know the topography of that country, enta varshalu kurusti ante ee Brahmaputra river becomes Meghna or Padma, Jamuna, all these names of the rivers will be so volatile, it's impossible to cross. It is an underdeveloped country, there are no bridges, there will be breaches all the time. So, yenni chuskunta povalante, so the war must be at a time of our choosing, not what the enemy wants, not the hostile climate environment wants. And the thing was chosen. The towering personalities like Sam Manekshaw. Sam Manekshaw was the chief of the army, a brilliant man, a person who can carry anyone with him. The worst of the situation, he will have a smile. And so there is a vibes. Indira Gandhi is also a tall personality,
Sam Manekshaw also tall personality in their own professional fields. And Jagjeevan Ram as a beautiful defense minister. It is my belief, even today, we don't have a defense minister like Jagjeevan Ram. He bridged the gap between the two towering personalities. Both are self-respecting, both are a bit arrogant. He bridged the gap, got the thing. Armed forces advanced with a tremendous speed, a speed which no one can, even Second World War did not have. The speed at which, because the 7th Fleet was coming, USSR always reminds, finish fast, finish fast, finish fast. It's not a race which finish fast, it is lives. Because of these lives, one has to be careful, the leadership has to be careful. I have to protect my command so that we don't falter. Jessore fell, Khulna fell, from the other side, from Agartala side, from all sides we encircled Bangladesh. There was no way they could escape. I was at near Jessore initially. I fought a war there. And then thereafter, the advance was to go to Khulna. And then my battalion was withdrawn from there. And we were the part of the amphibious landings over the Bay of Bengal into a place called Cox's Bazar, south of Chittagong. We landed over there along with the Indian Navy to cut off the lines of withdrawal of Pakistan army into Burma. They were running away into Burma, but we can't allow them to run away. So we captured them in that particular area and prevented them going to Burma because there is no other escape route. This side is sea, other side is India, all other states, northeastern states, and the only place available to them was the Burma. So Burma was also cut off. So they had no option but to surrender. I'm not talking of a surrender ceremony per se, because it is not an event on which I would say a tribute to Pakistan Army as well. There is a professional army. Even today there is a professional army. So soldier to soldier they fight. Somebody gets victory, somebody gets vanquished. So in that point of view, here the Pakistan army did not have a will to fight. You have to have motivation to fight. This is my country, I'll fight for my country. But an average West Pakistani in Bangladesh, he had no motive. Why am I fighting here for? For what reason? So they gave up the fight. I'll give another example of, there was a Marine battalion which surrendered to us, 1,000 people, tall, handsome Pathans, very fair. 1,000 of them surrendered to me. And we were just about 250, 300 of us. Even one platoon, 30 people have resisted. It would have taken days for us to capture them again. But they had no will to fight. They just meekly surrendered. With the commanding officer, with the with all the rank and file, completely they surrendered, just laid down their arms. It was not a great sight to see because a soldier giving up his fight. So having said that, have I taken more than the time allotted? See, then the war, every war leaves its grief. We had lost 3,000 people. We lost a large amount of aircraft. We got 17 aircraft were lost. And I am saying, they have lost much more. Pakistan has lost much more. No enemy says, no, Pakistan is not an open country like India. Something happens, the next day it comes in the papers all over the place. So there is nothing in India which can hide. It has been the policy of the founding fathers of this country to have an open system. Even today it continues to us. So similarly, all our casualties, all our these things are known to us. Now, where is the USSR today? USSR broken because they went to Afghanistan where they could not digest and they broke. But as a friend of those days, they trailed in 7th Fleet, the nuclear-powered 7th Fleet, they trailed behind them. In case they fire one missile, they will also fire 10 missiles.
and America is aware this will happen. This will happen. Now, with all these dynamics of strategy, war, politics, diplomacy, all this, the Indian state, very loud they became, very respectful they became as the life went by. I don't want to repeat all those beautiful photographs have been placed in the gallery, and each one has a history by itself. Each photograph is a history by itself. 93,000 prisoners surrendered. A.K. Nyaji, Indira Gandhi made a statement in the parliament, like Jawaharlal Nehru made a statement in the parliament. When the world sleeps in the midnight, the trieste, India wakes in the midnight. In the similar statement, his daughter made a statement in the parliament. India is proud to announce today we have a liberated neighbor, Bangladesh, with probably democratic values will cherish into that country. So these type of things. Today the study made by the war is 50 years behind us. 50 years war was studied by War College of United States. How could India achieve? India was not a great war-mongering country. We were small insurgencies and in the northeast, or Pakistani-sponsored terrorists coming into Jammu and Kashmir or something like this. In 65 war was also dwarfed compared to 71 war. We had a 65 war as intense. But it was dwarfed because 1971 was a total victory, and dismembered. Pakistan got dismembered, which they did not think. How was China neutralized by Indira Gandhi, by India? Because China is not a country to digest. Even not too long ago, even the Kargil operations also, China refused to support Pakistan. You are the one who entered Kargil and you want me to support. Nawaz Sharif went to China for relief. They did not support. China didn't support. Not that China has got any moral values. They are opportunists. They will do what they want to do, what is in their interest, like anyone will do. So how did Indira Gandhi or bureaucracy or the diplomacy at that time neutralized? We had deployed 8 divisions against China, not that we did not. How can you trust China? How can anyone trust China? We had deployed 8 divisions at that time. 8 division is equivalent to almost about 50 battalions with supporting artillery and various other things, but as a defensive mechanism, no offensive mechanism. We just support, we will not lose our territory. Just see the brain of that lady, how she visualized China, though neutralized by USSR, but she did not trust. She had deployed her forces, keeping the Gandhijis with you to defend our country in the same manner. So from that point of view, it is not that we left China border vacant or naked. Ladies and gentlemen, at the end I like to say, during that period there were 4 women prime ministers. Bandaranaike from Sri Lanka, Margaret Thatcher from UK. Thank you very much. Thank you very much. I'm trying to recollect that name. Golda Meir from Israel and Indira Gandhi from India. All fought their wars. Golda Meir was determined only man in the cabinet of Ben Gurion. So thank you very much. Thank you indeed. What I'm trying to say is, Indira Gandhi none of them fought a war of the magnitude, the diplomacy, because Israel, the complete United States, Europe was supporting them. There is no going back as far as Israel is concerned, even today. UK is UK. They went and fought a small little island, Falkland Islands, in Atlantic Sea close by, very small islands, though they called it a Falkland War. And as far as Bandaranaike was concerned, it is a LTT related, all these things.
But a total victory, total war, a winning is something unique for India. The leadership definitely at that time was par excellence, and my tribute not only to the lady. In my thing, what you said, I was also associated with Rajiv Gandhi in these peace accords, 4 of them. I was commanding a brigade in Delhi at that time. The Mizoram Accord, with the Sant Longewal, the Accord in Punjab Accord, Assam Accord, and the Bodo Land Accord. All these things were inked by Rajiv Gandhi at that time. Whether they respected or not respected, violated or not violated, but he had the genius in him to see these accords are signed. So it is a great day to remember the fallen soldiers for the war and for the country, and also the leadership that went along with us. Thank you very much for giving me an opportunity. Jai Hind. యాక్చువల్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాతో మాట్లాడేటప్పుడు చెప్పాను, నేను పాలిటిక్స్ మాట్లాడినాయా అని. ఎందుకంటే 40 years నేను లేకుండా ఉండి మళ్ళీ వచ్చి పాలిటిక్స్. దెన్ ఇందిరాగాంధీ ఈజ్ నాట్ పాలిటిక్స్ ఐ సెట్, షీ ఈజ్ బియాండ్ పాలిటిక్స్. చెప్పాను మీకు ఆ మాట. షీ హాజ్ బియాండ్ పాలిటిక్స్. సో ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏ ట్రిబ్యూట్ టు హర్ ఈజ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా గొప్పగా, చాలా తెలియని విషయాలు కూడా మీరు మాకు చెప్పడం జరిగింది సార్. ముఖ్యంగా గాంధీ గారు ఏదైతే ఈ దేశ స్వతంత్రం కోసము పోరాటం ఎట్లయితే చేసి ఎంత కష్టపడి పోరాటం చేశామో, అదేవిధంగా దేశాన్ని, టెరిటరీని కాపాడడం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి, దానికోసం అవసరమైతే యుద్ధమైనా చేయమని చెప్పి గాంధీ గారు చెప్పిన అంశాన్ని మీరు ఏ విషయమైతే చెప్పారో, అదేవిధంగా ఇందిరాగాంధీ గారు దేశం కోసం ఎంత డిప్లొమాటిక్గా దేశ రక్షణతో పాటు ఒక దేశ నిర్మాణం కోసం, ఒక దేశంలో శాంతి నెలకొల్పడం కోసం చేసిన వారి కృషిని ఈరోజు మీరు గుర్తు చేసినందుకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడు పెద్దలు ప్రవీణ్ దవార్ గారు మరి ఈ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్గా ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన వారిని మాట్లాడాల్సింది కోరుతాము. तेलंगाना पीसीसी प्रेसिडेंट रेवंता रेड्डी जी, लेफ्टिनेंट जनरल ARK रेड्डी, जो न केवल वॉर वेटरन है, न केवल 71 वॉर वेटरन के 62 के बाद जितनी भी लड़ाइयाँ हुई और 62 मिला के उनके केवल वॉर वेटरन नहीं है, आज हमें पता लगा है कि जनरल साहब जो हैं वो पीस वेटरन भी हैं. जो राजीव गांधी के अकॉर्ड थे उसमें आपका इतना बड़ा सहयोग रहा, वो साहब हमें मालूम नहीं था. मेरे मित्र CLP लीडर भट्टी विक्रमार्का जी और मेरे बहुत ही पुराने दोस्त कैप्टन उत्तम रेड्डी, मेंबर ऑफ पार्लियामेंट, जो आप सबको मालूम है लेकिन कई लोग हम भूल जाते हैं कई बार. कैप्टन उत्तम रेड्डी एयरफोर्स में एक अव्वल दर्जे के पायलट रह चुके हैं. राष्ट्रपति भवन में प्रेसिडेंट के ADC भी रह चुके हैं. मैं भी ADC था एक जमाने में, लेकिन मैं गवर्नर तमिलनाडु का ADC था बहुत पहले. महेश्वर रेड्डी जी जो इस प्रोग्राम के इंचार्ज हैं और बहुत अच्छा संचालन कर रहे हैं, और मैं पीसीसी प्रेसिडेंट को, महेश्वर रेड्डी जी को और उत्तम रेड्डी जी को पहले मैं धन्यवाद करना चाहता हूं कि उन्होंने एक इतनी अच्छी एग्जीबिशन यहां लगाई है. जनरल साहब, ये अभी कुछ दिन पहले श्री राहुल गांधी ने और प्रियंका जी ने हमारी 24 अकबर रोड में जो है एग्जीबिशन का उद्घाटन करा था, और हमने ये फैसला लिया था कि हम हर स्टेट कैपिटल में भेजेंगे. और आज यहाँ आके पता लगा है कि जो इंस्ट्रक्शन ऑल इंडिया कांग्रेस कमेटी ने दी हैं उसका सही अमल किया जा रहा है. और मैं ये बताना चाहता हूं, मैं बाहर बता चुका हूं कि जो 24 अकबर रोड में इफेक्ट आ रहा था उससे ज्यादा अच्छा इफेक्ट कैप्टन उत्तम रेड्डी ने शायद यहां कर दिया है. अब मैं, आप किसी को कोई मुश्किल तो नहीं है मैं हिंदुस्तानी में बोलूं या अंग्रेजी में बोलूं, जो आप चाहेंगे.
हिंदुस्तानी में बोलिए, क्योंकि हैदराबाद है तो मुझे पहले ही बताया गया था कि आप हिंदुस्तानी में बोलिए। कल मेरा 1 घंटे का भाषण चेन्नई में हुआ, वो पूरा अंग्रेजी में था, लेकिन आप चिंता मत करिए, मैं 1 घंटा नहीं बोलने वाला हूं, क्योंकि जो मैं बोलना चाहता था वो जनरल साहब ने और कैप्टन उत्तम रेड्डी ने ऑलरेडी बोल दिया है। तो मेरे पास तो बोलने के लिए कुछ बचा ही नहीं है। मैं संक्षेप में जो इन्होंने बातें करी हैं, बहुत ही संक्षेप में थोड़ा सा दोहरा भी दूंगा, क्योंकि अच्छा है, कई बार लोग अटेंटिव भी नहीं होते हैं। थोड़ा सा संक्षेप में बताऊंगा। 14 नवंबर 1971 देश के पहले प्रधानमंत्री, न केवल पहले प्रधानमंत्री, बट आज तक जो 14 प्रधानमंत्री हुए हैं उनमें से सर्वश्रेष्ठ प्रधानमंत्री पंडित जवाहरलाल नेहरू की 82nd बर्थ एनिवर्सरी थी, 14 नवंबर 1971। और मेरा और मेरे 39 नेशनल डिफेंस एकेडमी और 48 रेगुलर इंडियन मिलिट्री एकेडमी के बैचमेट्स का सौभाग्य था कि 14 नवंबर को हमको जो है इंडियन आर्मी में कमीशन मिला, और 3 दिसंबर को, जैसे आपको बताया जा चुका है, लड़ाई शुरू हो गई। हम में से कई लोग जो हैं वो वेस्टर्न सेक्टर में गए, जैसा मेरा यूनिट था वो छम सेक्टर में था। जनरल साहब, डेक्कन हॉर्स, आई बिलोंग टू द डेक्कन हॉर्स, दैट वाज इन द छम सेक्टर। कुछ लोग ईस्टर्न सेक्टर में गए, कुछ लोग बाड़मेर, जैसलमेर, सदर्न सेक्टर में गए। और मेरे 2 कोर्समेट, उन्होंने 2nd लेफ्टिनेंट NPS चौधरी और एक 2nd लेफ्टिनेंट रमन, इन्होंने अपने प्राणों की आहुति दे दी इस लड़ाई में 71 की। और NPS चौधरी तो ईस्टर्न फ्रंट में थे, उनकी बॉडी के 8 हिस्से करके उनकी बॉडी को वापस भेजा गया था। ये हालत हुई। तो आज इन 2 वीर अफसरों के साथ जो 3,998 लगभग आप कह लीजिए 4,000 सैनिक, जिन्होंने इस युद्ध में अपने प्राण निछावर करे, आज सबसे पहले मैं उनको नमन करता हूं, अपनी श्रद्धांजलि देता हूं। इस युद्ध में जो 10,000 सैनिक घायल हुए, ये ऑफिशियल फिगर्स हैं, लगभग 10,000 सैनिक घायल हुए, हम उनको नमन करते हैं, अपनी श्रद्धांजलि देते हैं। इस युद्ध में 77 महावीर चक्र, 530 वीर चक्र अवॉर्डीज को हम नमन करते हैं। और जो 4 परमवीर चक्र, आपका बहुत बहुत धन्यवाद, आपने उनकी तस्वीर लगा दी है। अब 513 का और 77 के तो नाम हम नहीं ले सकते हैं, इतना याद भी नहीं रहेगा, लेकिन ये 4 जो परमवीर चक्र लगाए हैं, इनके नाम जो हैं वो आज की पीढ़ियों को जानना बहुत जरूरी है। हमारे नौजवान साथी कुछ आगे भी बैठे हैं, फिशरमैन कांग्रेस के जो मेरे साथ लेजन ऑफिसर हैं, साई साहब, और आपके जो युवक कांग्रेस के दूसरे साथी हैं, आप लोगों ने कैप्टन विक्रम बत्रा का नाम जानते हैं ना? आप लोग जानते हैं ना? कारगिल के इतने बड़े हीरो परमवीर चक्र, उनके ऊपर तो फिल्म भी बन रही है। कैप्टन विक्रम बत्रा की उम्र जो है उस वक्त 24 साल की थी। और 2nd लेफ्टिनेंट अरुण खेत्रपाल, जो नेशनल डिफेंस एकेडमी में मेरे से केवल 6 महीने सीनियर थे, मेरे ही बटालियन में थे नेशनल डिफेंस एकेडमी में, वो परमवीर चक्र विजेता थे। लेकिन उनको कब परमवीर चक्र मिला? जब बांग्लादेश में लड़ाई खत्म हो रही थी, तब उनको जो है वेस्टर्न सेक्टर में परमवीर चक्र मिला। दूसरे हैं फ्लाइंग ऑफिसर निर्मलजीत सिंह सेकों, एयरफोर्स के एकमात्र परमवीर चक्र, ये तो कैप्टन उत्तम रेड्डी आपको बता देंगे। एयरफोर्स को, क्योंकि एयरफोर्स छोटी सर्विस है,
आर्मी के मुकाबले नेवी और जो एयरफोर्स है उनकी जो नंबर्स है बहुत कम है। तो एक परमवीर चक्र जो है आज तक मिला है एयरफोर्स को, और 1971 में इनको मिला फ्लाइंग ऑफिसर निर्मलजीत सिंह सेको। तीसरे हैं मेजर होशियार सिंह। अब जिस लड़ाई में सेकंड लेफ्टिनेंट अरुण खेत्रपाल को परमवीर चक्र मिला वो आर्मर्ड कोर के थे, टैंक्स वाले होते हैं, मैं भी टैंक वाला था। ये इन्फेंट्री के थे, इन्फेंट्री रेजिमेंट के थे, और इनको भी वही लड़ाई बैटल ऑफ बसंतर में उनको परमवीर चक्र मिला। और आखिर में ईस्टर्न फ्रंट में लांस नायक एल्बर्ट एका, इनको भी परमवीर चक्र मिला। अब आप जरा ध्यान दीजिए, 4 परमवीर चक्र में से 3 परमवीर चक्र जो है वो वेस्टर्न फ्रंट में, एक को मिला ईस्ट पाकिस्तान में। तो क्या इससे आप अनुमान लगा सकते हैं कि जो वेस्टर्न फ्रंट में लड़ाई हुई शायद ईस्टर्न फ्रंट से ज्यादा क्या वो भयानक थी? अब जब मैंने पूछा किसी से, सर आई आस्क्ड सम डिफेंस एक्सपर्ट्स इंक्लूडिंग एयर मार्शल अर्जुन सुब्रमण्यम, एयर वाइस मार्शल अर्जुन सुब्रमण्यम, कि ये जो 77 महावीर चक्र हैं और 513 वीर चक्र हैं, इनके डिटेल्स अगर आपके पास हैं कि कितनों को वेस्टर्न में मिला, कितनों को ईस्टर्न मिला, उन्होंने कहा कि इसमें तो बहुत समय लगेगा, वो मुझे मालूम नहीं है। मैं आपको ये कहना चाहता हूं, ये जो बैटल ऑफ बसंतर की बात कर रहा हूं मैं, उसमें एक तो अरुण खेत्रपाल को मिला, मेजर होशियार सिंह को मिला परमवीर चक्र, और अरुण खेत्रपाल के जो कमांडिंग ऑफिसर थे उनका नाम था लेफ्टिनेंट कर्नल हनूत सिंह, जो बाद में लेफ्टिनेंट जनरल हुए, वो जो है उनको महावीर चक्र मिला उसी युद्ध में। एक उन्हीं के स्क्वाड्रन कमांडर, इन्फेंट्री में कंपनी बोलते हैं, कंपनी कमांडर, आर्मर्ड कोर में स्क्वाड्रन कमांडर बोलते हैं, उनका नाम था मेजर एएस बल। उसी लड़ाई में उनको भी महावीर चक्र मिला। और इनके जो ब्रिगेड कमांडर थे उनका नाम था एएस वैद्या। एएस वैद्या का नाम शायद आप लोग अभी पहचानते होंगे। ब्रिगेडियर एएस वैद्या बाद में जनरल हुए, आर्मी चीफ भी बने, और दुर्भाग्यवश उनका जो है रिटायरमेंट होने के बाद पुणे में उनका असैसिनेशन हो गया। तो वो उस वक्त ब्रिगेड कमांडर थे, और तब उनको जो है सेकंड टाइम, एक बार जनरल वैद्या को 65 में, जब वो मेरी रेजिमेंट के कमांडिंग ऑफिसर थे, 65 में वो महावीर चक्र मिल चुका था, और 71 में उनको दोबारा परमवीर चक्र मिला। तो एक ही लड़ाई बैटल ऑफ बसंतर में जो है, अब आप अंदाजा लगा लीजिए, 2 परमवीर चक्र और 3 महावीर चक्र से लोग सम्मानित हुए। तो अभी जो इतिहास है उसका, जैसे मैंने कहा कि जनरल साहब ने और कैप्टन उत्तम रेड्डी ने आपको बहुत कुछ बता दिया है। हमें जो है इससे क्या सबक मिलता है? हमें इससे ये सबक मिलता है कि जब हमारी पॉलिटिकल लीडरशिप जो है उसमें विजन है, उसमें करेज है, डिटर्मिनेशन है, तो मिलिट्री विक्ट्री जो है बड़ी आसानी से जो है मिल सकती है। उसी तरह जो हमारी मिलिट्री लीडरशिप थी वो बहुत ही फर्स्ट रेट ब्रिलियंट मिलिट्री लीडरशिप थी। फील्ड मार्शल मैनिक शॉ का तो नाम आपको बार बार बताया जाता है, लेकिन हम कई बार भूल जाते हैं, और हमें भूलना नहीं चाहिए कि उस वक्त एयरफोर्स के चीफ कौन थे। एयरफोर्स के चीफ थे एयर चीफ मार्शल पीसी लाल, और नेवी के चीफ थे एडमिरल एसएम नंदा। और ये मैं बताना चाहता हूं कि नेवी का आजादी की लड़ाई के बाद और 71 की लड़ाई के बाद जो है कोई रोल नहीं रहा, कभी मौका ही नहीं हुआ नेवी का हिस्सा लेने का। तो 71 की लड़ाई एक ऐसी लड़ाई थी जिसमें आर्मी के साथ
नेवी और एयरफोर्स का पूरा जो है साथ रहा, सहयोग रहा। एयरफोर्स को तो 65 में भी यूज करा। एयर मार्शल अर्जुन सिंह थे और बाद में जो है उनको मार्शल ऑफ द एयरफोर्स से सम्मानित किया गया। लेकिन 71 में जो एयरफोर्स का रोल था उससे भी कहीं ज्यादा था। एक उदाहरण मैं देता हूं। जनरल साहब ने आपको बताया कि 3 दिसंबर को ये समय था लगभग शाम के 5:40 और शाम के 5:40 पे जब ये खबर इंदिरा जी को मिली कि पाकिस्तान की हवाई सेना ने हमारे 8 हवाई अड्डों के ऊपर, जिसमें श्रीनगर भी शामिल था, आगरा भी था, अंबाला भी था, आपको बता ही चुके हैं जनरल साहब, उत्तरलाई भी था, जोधपुर भी था। तो जब ये हवाई हमला हुआ 3 दिसंबर को, तो इंदिरा जी अभी कलकत्ते में उनकी सुबह मीटिंग थी, वो वहां से चलने वाली थी। उनको कहा गया कि मैडम अभी आप थोड़ा रुक जाइए, वहां हवाई हमला शुरू हो गया है, अभी जाना ठीक नहीं है। लेकिन वो आयरन लेडी, वो हिम्मत वाली महिला, वो इतनी बहादुर महिला, वो क्या रुकने वाली थी? उन्होंने मना कर दिया और वापस दिल्ली पहुंच गई और सीधे साउथ ब्लॉक के वॉर रूम में गई। आई एम श्योर द वॉर रूम मस्ट हैव बीन इन साउथ ब्लॉक। और वहां फील्ड मार्शल मैनिकशॉ, तब जनरल थे वो, और दूसरे जो चीफ्स थे वो थे, उनके जो ब्यूरोक्रेट थे प्राणनाथ हक्सर, टी.एन. कॉल और डीपी धर, ये उनका इंतजार कर रहे थे। अब उन्होंने फैसला कुछ तो लिया और हम लोग जो हैं, चाहे हम वेस्टर्न सेक्टर में थे या ईस्टर्न सेक्टर में थे, कहीं भी थे, हम लोगों को रात को 8 बजे, अब देखिए मैं और मेरे कोर्समेट्स, अभी हमें 18 दिन ही हुए थे कमिश्नर्ड ऑफिसर, हमको खबर मिली लगभग रात को 8:30-9 बजे कि आज रात को 12 बजे आप प्रधानमंत्री इंदिरा गांधी का संदेश देश के नाम सुनेंगे। अब उन दिनों में क्या होता था? ट्रांजिस्टर रेडियो होता था हम लोगों के पास, और फील्ड में जो थे उनके पास, सबके पास वो भी नहीं होता था। तो हम लोगों ने शेयर करा एक दूसरे के साथ, और मुझे याद है इंदिरा जी ने क्या बोला। उन्होंने ये कहा अपनी स्पीच के शुरू में कि आज शाम को 5:40 पे पाकिस्तान की हवाई सेना ने हमारे 8 हवाई अड्डों के ऊपर, उन्होंने सब जो है उन 8 हवाई अड्डों के नाम लिए, उस पे हमला बोल दिया है, इसका हम जवाब देंगे। लेकिन मैं ये आखिर में बोला, मैं जनता से अपील करती हूं कि अनुशासन बनाए रखना है और संयम से जो है काम करना है। अब ये जो 8 हवाई अड्डों पे जो है हवाई हमला हुआ, ये एयर चीफ मार्शल पीसी लाल के हम कृतज्ञ होना चाहिए हमें, जैसे फील्ड मार्शल मैनिकशॉ के हम कृतज्ञ हैं। हमारा एक भी जहाज, इंडियन एयरफोर्स का एक भी जहाज जो है उसको कोई हानि नहीं पहुंची, क्योंकि एयर चीफ मार्शल पीसी लाल ने ऐसा इंतजाम कर दिया था, ऐसा कैमोफ्लेज करके रख दिया था अपने एयरक्राफ्ट को कि उसका जो है कोई भी नुकसान नहीं हुआ। और जवाबी हमले में हमने फिर ऐसा जवाब दिया, पश्चिम में तो दिया ही उसी वक्त, बांग्लादेश में अगले 2 दिन तक हमने ऐसा जवाब दिया पाकिस्तान को कि पूर्वी पाकिस्तान में पाकिस्तान की एयरफोर्स का नामो निशान ही नहीं रहा। और ये एक बहुत बड़ा कारण बन गया कि हमारी थल सेना को 13 दिन के अंदर ढाका के अंदर उन्होंने दुश्मन से सरेंडर करा लिया, क्योंकि हमारी एयरफोर्स बहुत मजबूत थी। इसी तरह हमारी जो इंडियन नेवी थी उसका भी एक बहुत बड़ा रोल रहा, अरेबियन सी में भी रहा और बे ऑफ बंगाल में भी रहा। तो आज जब हम फील्ड मार्शल मैनिकशॉ को याद करते हैं, हमें एयरफोर्स के और नेवी चीफ को भी हमें अपनी श्रद्धांजलि देनी चाहिए। और मुझे बड़ी खुशी है कि आज मैंने लगभग 90 से ज़्यादा मीटिंग्स हो चुकी हैं हमारी जिले स्तर के ऊपर,
और इन 90 में से रेड्डी गारू मैं 60 मीटिंग्स मैं खुद एड्रेस कर चुका हूं और मुझे इतनी खुशी हो रही है कि आज पहली बार किसी ने मेरी स्पीच से पहले बाबू जगजीवन राम का नाम लिया। जनरल साहब, थैंक यू वेरी मच। बाबू जगजीवन राम की भी भूमिका जो थी बहुत अच्छी थी और उन्होंने हमारी फोर्सेस के लिए जो है कोई कमी नहीं आने दी किसी प्रकार की, चाहे वो हथियार हो, एमिनेशन हो, पेट्रोल डीजल हो, फूड हो, कोई किसी प्रकार की, इतना अच्छा उन्होंने इंतजाम कर रखा। तो आज जो है बाबू जगजीवन राम को भी हम अपनी श्रद्धांजलि देते हैं। हम उस वक्त के फॉरेन मिनिस्टर सरदार स्वरण सिंह, उनकी भी बहुत अहम भूमिका थी। आपको बताया जा चुका है कि कैसे श्रीमती इंदिरा गांधी कम से कम 6 वर्ल्ड कैपिटल्स में गई और जहां वो नहीं जा पा रही थी तो वहां उन्होंने सरदार स्वरण सिंह को भेजा और उनकी आज हम सरदार स्वरण सिंह जी को भी जो है अपनी श्रद्धांजलि हम देते हैं। हम याद करते हैं बॉर्डर सिक्योरिटी फोर्स। बॉर्डर सिक्योरिटी फोर्स का जिस तरह से आपको बताया है मुक्ति बहनी के बारे में, मुक्ति बहनी को पहली ट्रेनिंग जो है वो बहुत महीनों तक जो है वो बॉर्डर सिक्योरिटी ने दी, बॉर्डर सिक्योरिटी फोर्स ने दी। तो उनकी भी बहुत अहम भूमिका थी और उनके जवान जो शहीद हुए आज हम उनको भी नमन करते हैं। और मुक्ति बहनी को जो है हम खासकर याद करते हैं कि अगर मुक्ति बहनी नहीं होती तो मालूम क्या होता, मुक्ति बहनी अगर नहीं होती तो ये जो 13 दिन में लड़ाई खत्म हुई शायद इसमें महीने 48 दिन से ज्यादा लग जाते। तो मुक्ति बहनी की जो थी भूमिका वो बहुत ही महत्वपूर्ण है। तो आज हम उनको भी श्रद्धांजलि देते हैं और सबसे ज्यादा हम श्रद्धांजलि देंगे उस वक्त की प्रधानमंत्री, हमारी सर्वश्रेष्ठ नेता, वुमेन ऑफ द मिलेनियम, द ग्रेटेस्ट वुमेन इन ह्यूमन हिस्ट्री। इट इज द ग्रेटेस्ट वुमेन ऑन ह्यूमन हिस्ट्री। देखिए अभी मुझे कुछ याद आ गया, वहां पे नई दिल्ली में एक इंडिया इंटरनेशनल सेंटर है, वहां पे एक सेमिनार हो रहा था और शायद वो आरएसएस ने कराया और एक पुस्तिका वहां पुस्तिका बांटी जा रही थी, 100 ग्रेट वुमेन ऑफ इंडिया, 100 ग्रेट वुमेन ऑफ इंडिया। तो मेरे हाथ लग गई वो गलती से, मैं वहां से गुजर रहा था तो मैंने कहा देखे तो सही, उसके अंदर जो है इंदिरा गांधी का नाम तक नहीं। अरे जो ग्रेटेस्ट वुमेन इन द वर्ल्ड इन ह्यूमन हिस्ट्री, आप 100 ग्रेट वुमेन ऑफ इंडिया में भी आप उनका नाम नहीं लेते, ये कितनी शर्म की बात है। ये लोग जो है इतिहास बदलने की कोशिश कर रहे हैं और आपके प्रदेश में भी बहुत ज्यादा जो है तीव्र गति से घुसने की कोशिश कर रहे हैं। आपने लोगों को वार्न करना है, अगर इस देश को एक रखना है तो वो जो महात्मा गांधी ने हमें कम्युनल हार्मनी का संदेश दिया, जो पंडित जवाहरलाल नेहरू ने इस देश को सेक्युलर बनाया, और अगर हमने उस रास्ते को छोड़ दिया तो हमारा भविष्य जो है पता नहीं कहां जाके पहुंचेगा। तो हमें जो विचारधारा है गांधी और नेहरू की, उसको और हमें मजबूत करना है। और तेलंगाना में कांग्रेस पार्टी के अलावा इसको कोई और नहीं कर सकता। आखिर में मैं फिर जो है यहाँ के ऑर्गेनाइजर पीसीसी प्रेसिडेंट साहब, कैप्टन उत्तम रेड्डी साहब, सीएलपी लीडर साहब, महेश्वर रेड्डी साहब, आप सबको मैं धन्यवाद करता हूं। और रेड्डी गारू, मेरी आपसे एक अपील है, आज जो है पहली मीटिंग है 71 वॉर की। मैं जानता हूं, आई एम अवेयर ऑफ द फैक्ट दैट द एआईसीसी हैज गिवन लॉट ऑफ प्रोग्राम्स, और कई बार इतनी कंफ्यूजन हो जाती है, लेकिन ये याद रखिए कि ये 50th एनिवर्सरी जो है ये 16 तारीख को खत्म हो जाएगी, 16 दिसंबर को खत्म हो जाएगी। तो मेरी आपसे अपील है कि आप 16 तारीख तक आप
जितने ज्यादा से ज्यादा जिले कवर सकते हैं। और आपके पास तो इतने अच्छे 2 वक्ता मिल गए हैं, इतने अच्छे 2 वक्ता मिल गए हैं कि मेरा ख्याल मुझे तो आने की जरूरत ही नहीं थी। तो इनका जो है पूरे तेलंगाना में इनका सदुपयोग करिए और आपका बहुत बहुत धन्यवाद। जय हिंद। థ్యాంక్ యూ సార్. ఈరోజు కెప్టెన్ ప్రవీణ్ దావర్ గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన ఇందిరాగాంధీ గారి విషయం, ఇందిరాగాంధీ గారు మన దేశానికి ప్రధానమంత్రిగా మనం ఎంత గౌరవపడుతున్నామో అదేవిధంగా ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మనకు సేవలు అందించినందుకు కూడా మేము అంతే గౌరవపడుతున్నామని కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏఆర్ రెడ్డి గారు, అదేవిధంగా ఏఐసిసి అబ్జర్వర్గా పార్టిసిపేట్ చేయడానికి విచ్చేసినటువంటి పెద్దలు ప్రవీణ్ దవార్ గారు. సార్, వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ Captain Uttam Kumar Reddy sir to taking the responsibility of organizing everything. The entire credit goes to Mr. Uttam Kumar Reddy sir because he has personally taken this and he has organized everything, including from the carpet to the banners and everything, from screen to everything he has organized. And he has also taken a responsibility of inviting A.R. Reddy garu also. And I am also thankful to Mr. A.R. Reddy garu also for coming all over to participate in this program. And now there will be a 15 minutes of a small review movie program. Thank you. రికార్డ్ చేయండి, మూవీ స్టార్ట్ అవుతుంది, రికార్డ్ చేయండి. అంతా పాతలోనే కొత్త రికార్డ్ చేయండి, మూవీ స్టార్ట్. మూవీ సౌండ్ అవ్వలేదులమ్మా, చూడు సౌండ్ చూడండి. మూవీ స్టార్ట్ చేయండి, సౌండ్ చెక్ చేయండి.
street crackdown. Apprehending his arrest, Sheikh Mujibur Rahman gave a clarion call to his people to fight for complete independence, whatever may be his fate ultimately. তোমাদের যা কিছু আছে তাই নিয়ে প্রস্তুত থাকো মনে রাখবা রক্ত যখন দিয়েছি রক্ত আরো দেব এই দেশের মানুষকে মুক্ত করে ছাড়বো ইনশাআল্লাহ Flouting the popular mandate, the Pakistan government let loose a reign of terror on unarmed and innocent people. In the military operation codenamed Operation Searchlight, the Pakistan Army attacked Dhaka University, killing professors, students and attacking Gandhi took charge of a very grave and grim situation at one of the toughest and most challenging of times. It was a humanitarian crisis requiring Indira Gandhi to shoulder an intolerable burden of looking after 10 million refugees, attending to their medical aid, food and stay. The refugees were fleeing their homeland to escape the genocide in East Bengal, and they were unwilling to return to their homes without credible guarantee of safety and human dignity. In May, Indira Gandhi visited Assam, Meghalaya, Tripura and West Bengal. The visit was to personally convey her sympathy and solidarity, besides to supervise arrangements like pitching thousands of tents for setting up temporary shelters for the refugees coming from Bangladesh. Many refugees were wounded, needing urgent medical attention. Acting with sagacity in a rapidly changing situation, Indira Gandhi clinched the signing of the Indo-Soviet Treaty of Peace, Friendship and Cooperation on August 9, 1971. At a time when the United States and China were backing Pakistan to the hilt in its misadventures. Soon after, she paid a visit to the Soviet Union. Amid the brooding tragedy, Indira Gandhi undertook a six-nation tour of the United Kingdom, France, Germany, Austria, Belgium and the United States of America. It was a quest for peace and justice for the people of Bangladesh, undertaken at a time when it was extremely difficult for her to leave the country. At the National Press Club, the grim situation of the refugees. What is taking place there is not a civil war in the ordinary sense of the word. It is a genocidal punishment of civilians for having voted democratically. It is a strange and cynical way of getting rid of one's opponents and of deliberately using helpless millions as a weapon against a neighbor nation. The number of the refugees is equal to the population of some of the countries of Europe, such as Austria and Belgium, where I was only recently. Underestimating India's might and the strength of the Indian armed forces, Pakistan committed the blunder of attacking India, for which it is still facing humiliation. On the 3rd of December 1971,
Pakistan Air Force suddenly struck at the Indian airfields in Amritsar, Pathankot, Srinagar, Avantipur, Uttarlai, Jodhpur, Ambala and Agra. Besides shelling on the Indian ground positions. This was the first time that all the three wings of the Indian Armed Forces joined this decisive war. The Indian Air Force played an exemplary role during the war, both on the western and eastern fronts, besides providing air cover to the ground forces in Bangladesh. The IAF relentlessly mounted an ever-increasing number of sorties over both East and West Pakistan. By the time war was nearing its end, IAF was flying 500 sorties per day, the highest number of air attacks since the Second World War. India and Pakistan were engaged in the fiercest battle in Longewala, Cham and Shakargarh sectors on the Western Front. On the Eastern Front, the army moved in rapidly as towns after towns were captured. Thanks to our war heroes, on the Eastern Front as well, India could score a convincing victory despite the fiercest battle in Bhaduria. At the height of the India-Pakistan War, the Nixon administration deployed the US 7th Fleet in the Bay of Bengal in a bid to intimidate and browbeat India. But Indira Gandhi remained unfazed. The role of the Indian Navy was exemplary. On December the 4th, it launched a massive attack on Karachi, codenamed Operation Trident. It inflicted the worst ever damage on its Pakistani counterpart. Setting ablaze Karachi harbour by targeting its fuel storage tanks, besides severely damaging and sinking Pakistani vessels. To commemorate the achievements of Operation Trident, December the 4th is celebrated annually as the Indian Navy Day. The Navy earned accolades for sinking Pakistan naval submarine PNS Ghazi with 90 men aboard during the war, which is regarded as one of the high points of India's first ever emphatic military victory. Defence Minister Jagjeevan Ram's all-out efforts ensured constant and continuous supply of arms, ammunition and food supplies on the battlefront. Indeed, the clear vision and the resolute conduct of Indira Gandhi and the self-confidence of the Bangladeshis paid off. When Mukti Bahini and the Indian Armed Forces, which formed an allied command, went on to defeat Pakistan. The instrument of surrender was signed in Dhaka at 16:31 hours Indian Standard Time by Lieutenant General A. Nazi on behalf of the Pakistan Eastern Command. Lieutenant General Jagjeet Singh Arora, GOC in command of the Indian and Bangladesh forces in the Eastern Theatre, accepted the surrender. Following the Pakistan surrender in Dhaka, in a magnanimous gesture, Indira Gandhi offered a unilateral ceasefire on the Western Front, bringing the war to an end. The war, which lasted for just 13 days,
compelled the largest ever contingent of 93,000 army personnel to be taken as prisoners of war, leading to the breakup of Pakistan. আমি গণপ্রজাতন্ত্রী বাংলাদেশের প্রতি The victory established India's emergence as a regional power. It was a spectacular victory over a country which had forced its civilians to flee its own homeland following genocide and flouting the democratic mandate. Among the war heroes, 513 were decorated with Veer Chakras and 77 were awarded Mahavir Chakras. The 4 Paramveer Chakra awardees were Lance Nayak Albert Eka, Flying Officer Nirmaljeet Singh Sekho, Major Hoshiar Singh and Second Lieutenant Arun Khetrapal. Lauding his outstanding services, Army Chief General Manekshaw was elevated to the rank of Field Marshal. Indira Gandhi was felicitated over this spectacular success in the liberation of Bangladesh. All the world admires a deed well done. Nation conferred similarly daughter-in-law and of democracy partition that really put India salute Indira leads to work. Respected today's program chief guest Sri Praveen Dawarji and the most respected retired Lieutenant General, the main speaker of this function, and our Telugu pride A.R.K. Reddy Garu and the respected President Sri Revanth Reddy Garu, the respected CLP leader Batti Vikramarka Garu and the respected former PCC President, Member of Parliament, and he is the committee member for this program, Sri Uttam Kumar Reddy Garu, and respected my friend Sri Maheshwar Reddy Garu, and thanks for all the colleagues and friends to attend this program, and I always thanks all our committee members also to participate in this beautiful program, today's program. Sir, Praveen Dawarji, you have given a short notice, but in the short time, whatever the best we can do under the stewardship of our President and Uttam Kumar Reddy Garu, we have successfully made this program to know the people of what actually importance of this 50th Liberation Committee and the
short film also. So I once again thanks to all the people who have attended this function, and also I give a big applause to our Telugu pride, Sri A.R.K. Reddy garu.